హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. తొలి టెస్ట్‌లో టీమిండియా అయితే పట్టు బిగించడం జరిగింది. భారీ ఆధిక్యం దిశగా అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. రెండో రోజు ముగిసే సమయానికి ఆట ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆస్ట్రేలియాతోని పెర్త్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే జరుగుతుంది. ఇప్పటికే తొలి రోజు అయితే బ్రహ్మాండంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. తొలి రోజు వచ్చేసరికి టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ కాగా, తొలి రోజు ఆస్ట్రేలియా వచ్చేసరికి 67 పరుగులకు 7 వికెట్ల నష్టానికి అయితే తొలి రోజు అయితే ఆట అయితే ముగించడం జరిగింది. అనంతరం రెండో రోజు వచ్చేసరికి కేవలం 37 పరుగులు జోడించి 104 పరుగులకు ఆస్ట్రేలియా అయితే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియాకు వచ్చేసరికి 46 పరుగుల ఆధిక్యం అయితే లభించడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్తో అద్భుతమైన ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాను కేవలం 104 పరుగులకి ఆల్అవుట్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లో వచ్చేసరికి అలెక్స్ క్యారీ 21 పరుగులు, మిచెల్ స్టార్క్ 26 పరుగులతోనే టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. మిగతా బ్యాటర్లు దారుణంగా అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా బ్యాటర్లో అయితే. అదేవిధంగా భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే మరోసారి అయితే ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా బ్యాటర్లకైతే చుక్కలు చూపించడానికి కూడా చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 18 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 13 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. హర్షిత్ రాణా 15 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా భారత బౌలర్ సమిష్టి ప్రదర్శనతోనే ఈ ఆధిక్యం దక్కిందని చెప్పుకోవచ్చు. అనంతరం టీమిండియా మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ ఏ టైంలో టీమిండియా స్టార్ట్ చేసిందో కానీ ఆస్ట్రేలియా బౌలర్లకు అయితే మన భారత బ్యాటర్లు అయితే చుక్కలు చూపించడం చెప్పుకోవచ్చు. పట్టపగలే అని చెప్పుకోవచ్చు. ఏ దశలో కూడా ఆస్ట్రేలియా బౌలర్లకు అయితే మన టీమిండియా బ్యాటర్లు అయితే సందు కూడా ఇవ్వలేని కూడా చెప్పుకోవచ్చు. ఒక దిక్కు యశస్వి జైస్వాల్ దంచి కొడుతుంటే మరొక దిక్కు కేఎల్ రాహుల్ అయితే ఆచితూచి అయితే ఆడడం జరిగింది. ఒక దిక్కు పెను విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడుతుంటే ఒక దిక్కేమో క్లాసిక్ ఇన్నింగ్స్ అయితే చూడడం జరిగింది. ఓవరాల్గా కేఎల్ రాహుల్ అదేవిధంగా మన యశస్వి జైస్వాల్ మాత్రమైతే సూపర్ పర్ఫార్మెన్స్తోనైతే ఆకట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే ప్రజెంట్ వరకు అయితే ఇంకా క్రీజ్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన యశస్వి జైస్వాల్ మాత్రమైతే రెండో ఇన్నింగ్స్లో చాలా మేరకు అయితే ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ ప్రజెంట్ మాత్రమైతే 90 పరుగులతోనైతే నాట్అవుట్గానే ఉండడం చెప్పుకోవచ్చు క్రీజ్లో. ఇంకో 10 పరుగులు చేస్తే మాత్రమైతే యశస్వి జైస్వాల్ అయితే సెంచరీ అయితే పూర్తి చేసుకొని ఉన్నాడైతే. మూడో రోజు మాత్రమైతే ఖచ్చితంగా సెంచరీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న బ్యాటింగ్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈజీగా సెంచరీ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నది. అదే మరొక ఎండ్ నుంచి వచ్చే కేఎల్ రాహుల్ మాత్రం అయితే మరోసారి అయితే క్లాసిక్ ఇన్నింగ్స్తో అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి అనవసరంగా థర్డ్ ఎంపైర్ వల్ల అవుట్ అయిన కేఎల్ రాహుల్ మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో తనదైన స్టైల్లో అయితే ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నో విమర్శలకు కేఎల్ రాహుల్ మాత్రమైతే బ్యాటింగ్తోనే సమాధానం చెప్పడం జరిగింది. కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 62 పరుగులతోనే నాట్అవుట్గా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి 172 పార్ట్నర్షిప్తోనైతే సెకండ్ డే మొత్తం అయితే క్రీజులోనే ఉండడం జరిగింది. అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రంతో. ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ అదేవిధంగా వివిఎస్ లక్ష్మణ్స్ ఏ విధంగా ఆడారో అదే రేంజ్లో మరి ఈ ఇద్దరు అయితే ఆడడం జరిగింది. ప్రజెంట్ టీమిండియా లీడ్ చూసుకుంటే 218 పరుగులు అయితే ఉండడం జరిగింది. ఇదే రేంజ్లో మన టీమిండియా మాత్రం అయితే మూడో రోజు కూడా ఇదే రేంజ్లో రాణిస్తా మాత్రమైతే భారీ స్కోర్ దిశగా అయితే దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఎంత లేదైనా ఆస్ట్రేలియా ముందు మాత్రం అయితే 350 నుంచి 400 మధ్య స్కోరు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ టీమిండియా బ్యాటింగ్ ఫామ్ చూస్తే ఆ రేంజ్లో ఉండడం జరిగింది. మరి ఎంత మేరకు పెట్టగలుగుతారు అనేది అయితే మూడో రోజు అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి జాస్ హజ్లవుడ్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, అదేవిధంగా మిచెల్ మార్ష్ వంటి బౌలర్స్ మాత్రం అయితే ఆకట్టుకోవడం జరిగింది. టపా టీమిండియా వికెట్లు అయితే తీయడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి పూర్తిగా ఆస్ట్రేలియా బౌలర్లు అయితే విఫలం అవడం జరిగింది. పిచ్ మాత్రం అయితే ఏ మాత్రం వాళ్ళు సహకరించలేదని చెప్పుకోవచ్చు. పూర్తిగా బ్యాటింగ్కి అయితే సహకరించినట్లయితే క్లియర్ కట్గా అయితే కనిపించడం జరిగింది. ఏ బౌలర్ కూడా ఒక్క వికెట్ కూడా తీయాలని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్ వచ్చేసరికి 43 పరుగులు ఇవ్వడం జరిగింది. జోస్ హజ్లవుడ్ 9 పరుగులు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అయితే చితక్కొట్టడం చెప్పుకోవచ్చు. 13 ఏజ్లో వేసిన ప్యాట్ కమిన్స్ 44 పరుగులు ఇవ్వడం జరిగింది. మిచెల్ మార్ష్ 27 పరుగులు. అదేవిధంగా నాథన్ లయన్ బౌలింగ్లో వచ్చేసరికి 26 పరుగులు. అదేవిధంగా లబ్సన్ బౌలింగ్లో 2 పరుగులు. అదేవిధంగా ట్రావిస్ హెడ్ బౌలింగ్లో 8 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా
ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రమైతే ఎవ్వరంటే ఎవ్వరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచరని చెప్పుకోవచ్చు. ఇలా అయితే పూర్తి అయితే విఫలం అవ్వడం జరిగింది. మరి చూడాలి మూడో రోజు మరి టీమిండియా బ్యాటింగ్ మరి ఎంత మేరకు చేసి ఆస్ట్రేలియా ముందు ఎంత టార్గెట్ పెట్టే అవకాశం ఉంది. మరి చూడాలి. అదేవిధంగా మూడో రోజు వచ్చేసరికి ఆస్ట్రేలియా బౌలర్ ఇదే పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రమైతే తొలి టెస్ట్‌లో ఓడిపోయే అవకాశాలు అయితే ఆస్ట్రేలియాకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మరి చూసుకుంటే సెకండ్ డే మాత్రమైతే ఓవరాల్‌గా ఇదే విధంగా అయితే ఉండడం జరిగింది. అన్ని సెషన్స్‌లో కూడా టీమిండియా మాత్రమైతే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. సెకండ్ డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమే టీమిండియా పైచేయి సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 2 సెషన్ల పాటు అయితే బ్యాటింగ్ చేయడం జరిగింది. ఒక్క వికెట్ కోల్పోకుండా. దీన్ని బట్టి చూస్తే డే 2 మొత్తం కూడా ఇండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. ఇదే రేంజ్‌లో మూడో రోజు కూడా టీమిండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రమైతే ఆస్ట్రేలియా ముందైతే భారీ టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంత టార్గెట్ పెట్టే అవకాశం ఉందనేది అయితే రేపటి వీడియోలో మనకు క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.